వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, మీరు స్టార్టింగ్లో అయితే ఈ 2 ఇమేజెస్ చూసారు కదా. సో నేను చాట్ జీపీటీలో సింగిల్ ప్రాంప్ట్ ఇచ్చి అయితే చేసిన. సో చాలా సింపుల్గా అయితే ఉంటుంది. సో మీరు కూడా ఎండింగ్ వరకు చూసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. ఈజీ ప్రాసెస్తో నేను చాట్ జీపీటీలో ఎలా చేసుకోవాలో చెప్తాను. సో నేను కావాల్సిన అన్ని ప్రాంప్ట్స్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంటుంది. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. అండ్ నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో జాయిన్ అయిపోండి అక్కడ నుంచి. అండ్ మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇది మనకు ఎక్కువ లెంతీ ప్రాసెస్ కాదు. సో నేను చూపిస్తా, ఒకసారి చూడండి. ప్రాంప్ట్స్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఒకసారి చూడండి. ఇప్పుడు సింపుల్ చాట్ జీపీటీ అయితే ఓపెన్ చేసుకుందాం. సో గైస్ చూసుకోవచ్చు, ఇప్పుడైతే నేనైతే ఇప్పుడు సింపుల్గా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది అయితే ఇప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు సర్చ్లో మాత్రం చాట్ జీపీటీ అని సెర్చ్ చేయండి. ఇక్కడ నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చేసిన. సో చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు చాట్ జీపీటీ ఇలా సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. సో ఇప్పుడు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా చాట్ జీపీటీ. సెకండ్ వెబ్సైట్ మీరు సెలెక్ట్ చేసుకోండి గాయస్. సో ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు మ్యాండేటరీగా ఏంటంటే కంపల్సరీగా మన ఒక గూగుల్ అకౌంట్ అయినా సరే, లేకపోతే జీమెయిల్ అకౌంట్తో అయినా సరే కంపల్సరీగా లాగిన్ అవ్వాల్సిందే ఇందులో. సో అప్పుడే మనకి 100%గా వర్కౌట్ అవుతుంది. సో నేను చూపిస్తాను, స్టెప్ బై స్టెప్ చూసుకోండి ఒకసారి. డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. గైస్ చూసుకోవచ్చు, చాట్ జీపీటీలో ఇప్పుడైతే మనమైతే కంపల్సరీగా లాగిన్ అవ్వాలి. సో ఇప్పుడు మనకి ప్రాంప్ట్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ సో చూపిస్తా. సో చూడండి, టెలిగ్రామ్ ఛానల్లో ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు సేవ్డ్ మెసేజ్. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడైతే 2 ప్రాంప్ట్స్ అనేది ఉన్నాయి. సో ఈ ఒక 2 ప్రాంప్ట్స్ని ఒక్కొక్క ప్రాంప్ట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ 2 ఇమేజెస్ పెట్టి అయితే చూపిస్తా. సో ముందు అయితే కాపీ చేసుకుందాం ప్రాంప్ట్ని అయితే కాపీ చేసుకున్నాక ఇప్పుడు సింపుల్ చాట్ జీపీటీలో అయితే ఓపెన్ చేసుకున్నాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఈ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ మెసేజ్ దగ్గర ఇప్పుడు లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది కదా పేస్ట్ ఆప్షన్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, పేస్ట్ చేసుకోండి. ఇక్కడ ఇలా పేస్ట్ చేసుకున్నాక మీకైతే ఇక్కడ ఇప్పుడు ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు ఫైల్స్ ఆప్షన్ ఉంది కదా. సో ఫైల్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. సో గైస్ చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు నేను ఒక ఫోటో అయితే అప్లోడ్ చేసిన. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఒక చూపిస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కొన్ని రీప్లేస్మెంట్స్ అయితే ఉంటుంది. సో ఇదే ప్రాంప్ట్స్లో నేను ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ జశ్వంత్ అని ఉంది కదా. సో ఇక్కడ చిన్న రీప్లేస్మెంట్ అయితే ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కృష్ణ అని టైప్ చేస్తాను. ఒకసారి చూసుకోవచ్చు, ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు కృష్ణ అని ఇక్కడ టైప్ చేసిన. సో ఇక్కడ చిన్న ఒకసారి జాగ్రత్తగా అయితే చెక్ చేసినాకనే ఇక్కడ ప్రాంప్ట్ అనేది ఇచ్చేసండి. సో ఇప్పుడు చూసుకోవచ్చు సెండ్ మీ క్లిక్ చేస్తున్నా. సో మీరే చూసుకోండి, అవుట్పుట్ చూసుకోండి ఎలా ఉంటుంది. మనకు కొంచెం టైం అయితే పడుతుంది చాట్ జీపీటీలో బెస్ట్ అవుట్పుట్ కోసం. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఇమేజ్ వచ్చేసి జనరేట్ అయితే అవుతుంది. చాలా మంచి అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది. ఒకసారి చూడండి. సో గైస్ ఇప్పుడు చూసుకోవచ్చు ఫోటో ఇచ్చేసినాక ప్రాంప్ట్ అనేది కొంచెం లెంతీగా అయితే ఉంటుంది, బట్ 100% అనేది వర్కౌట్ అయితే అవుతుంది. సో నేను ప్రాంప్ట్ ఇచ్చిన వెంటనే మనకి కొంచెం టైం అయితే తీసుకుంటుంది చాట్ జీపీటీ, బట్ చాలా మంచిగా అయితే చేసిస్తుంది. సో చూసుకోవచ్చు, అవుట్పుట్ చూసుకోవచ్చు ఒకసారి మీరు. సో ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ ఉంది కదా. డౌన్లోడ్ ఇమేజ్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఈ యొక్క ఇమేజ్ వచ్చేసి మీ గ్యాలరీలో అయితే వచ్చేస్తుంది. చాలా సూపర్గా అయితే చేసిచ్చింది. అవుట్పుట్ చూసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ ప్రాంప్ట్ అనమాట. సో సెకండ్ ప్రాంప్ట్ వచ్చేసి నేను చూపిస్తాను, ఒకసారి చూసుకోవచ్చు. ఇంకొక ప్రాంప్ట్ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ 3 లైన్స్ మీద సెలెక్ట్ చేసుకుంటే న్యూ చార్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి గాయస్. ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు న్యూ చార్ట్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు క్రియేట్ ఇమేజ్ ఉంది కదా. సో దీని మీద సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ చూసుకోవచ్చు అప్లోడ్ ఫోటో ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి గాయస్. ఇక్కడ చూసుకోవచ్చు ఇదే ఇమేజ్ని ఇస్తున్నా. సో ఇప్పుడు ప్రాంప్ట్ వచ్చేసి నేను కాపీ చేస్తాను. సో చూసుకోవచ్చు, ఇప్పుడు సింపుల్గా టెలిగ్రామ్ ఓపెన్ చేసుకోండి. సో గాయస్ చూసుకోవచ్చు, ఇప్పుడు టెలిగ్రామ్ అయితే ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడైతే ఈ ప్రాంప్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ ప్రాంప్ట్స్ అన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, అలానే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. సో మీరు ఈజీగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు ఈ ప్రాంప్ట్ వచ్చేసి కాపీ చేస్తున్నా. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ 2 ప్రాంప్ట్స్ని అయితే కాపీ చేసుకున్నా. ఇప్పుడు సింపుల్ చాట్ జీపీటీలో అయితే వచ్చేసినాక ఇక్కడ చూసుకోవచ్చు లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే మనకి కొన్ని రీప్లేస్మెంట్ అయితే ఉంటుంది. సో నేను చూపిస్తాను, స్టెప్ బై స్టెప్ చూసుకోండి ఒకసారి క్లియర్గా. ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఈజీగా అయ్యేటట్టు ఇక్కడ చూసుకోవచ్చు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. సో ఇక్కడ మీ యొక్క బర్త్డే మంత్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మంత్ ఇక్కడ ఇచ్చేసినాక ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ టైమింగ్ కూడా ఉంటుంది మీ బర్త్డే టైమింగ్. సో ఇక్కడ ఎప్పుడైతే సెట్ చేసుకోవాలో అప్పుడు మీరు ఈజీగా సెట్ చేసుకోవచ్చు. సో చూసుకోవచ్చు ఇక్కడ 6th ఇక్కడ ప్రీమియంగా మీకు అన్ని టైప్లో అన్నీ అవైలబుల్ ఉంటుంది. ఒకసారి అయితే చూడండి.
డెఫినెట్లీగా నేను ఇది అనట్లేదు చేయమని. సో మన సబ్స్క్రైబర్స్ చేయమని చెప్పారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నేమ్ అని ఉంది కదా. సో నేమ్ దగ్గర ఇక్కడ చూసుకోవచ్చు, నేమ్ దగ్గర ఇప్పుడు నేను ఇక్కడ చిన్న అని టైప్ చేస్తున్నా. సో ఇక్కడ చూసుకోవచ్చు, చిన్న అని టైప్ చేసినాక ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ చిన్న చిన్న ప్రాంట్స్ అనేది ఇక్కడ టైమింగ్ ఉంటుంది. సో టైమింగ్ అయితే అదే ఉంచనియండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సిక్స్ దగ్గరికి అయితే వచ్చేసండి. బ్యాక్ ఇలా వచ్చేసినాక 7 అని పెట్టుకోండి. ఇక్కడ చిన్న చిన్న డీటెయిల్స్ అవి ఉంటుంది. సో ఫిల్ చేసేసినాక సెండ్ మీద క్లిక్ చేసుకోండి. సెండ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు కొంచెం టైం పడుతుంది చేయడానికి, బట్ చాలా మంచి అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది. మీరే చూడండి ఒకసారి. సో గైస్ చూసారు కదా, నేను ఇమేజ్ ఇచ్చేసినాక ప్రాంట్ కూడా ఇచ్చేసిన. సో ప్రాంట్ ఇచ్చేసినాక ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నేను మీకు స్టెప్ బై స్టెప్ ఈజీగా చెప్పాలనుకుంటే నేను ఇలా మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేటోని, బట్ ఇక్కడ టైం లేదు కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు, మీరే ప్రాంట్లో ఉన్న చిన్న డీటెయిల్స్ అవన్నీ ఫిల్ చేయండి. కరెక్ట్గా రీప్లేస్ చేసుకోండి. రీప్లేస్ చేసుకున్నాక సెండ్ కొట్టండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఇమేజ్ చూసుకోవచ్చు, చాలా సూపర్గా అయితే ప్రాంట్తో చాలా ఈజీగా ChatGPT చాలా సింపుల్గా అయితే చేసి ఇచ్చేసింది. సో ఇలాంటి ఏఐ తోటి చేసిన ఎడిటింగ్స్ కానీ, వీడియో ఎడిటింగ్ కానీ, ఫోటో ఎడిటింగ్ కానీ, ప్రతి ఒక్క ఎడిటింగ్ని నేను డెఫినెట్లీగా మీకు అందజేస్తాను. సో ఇక్కడ నాకు కొంచెం వీడియో చేయడానికి డిలే అయిపోయింది. సో ఇది ఎందుకు అయిందో ఐ డోంట్ నో, బట్ టైం అనేది చాలా సరిపోవట్లేదు చేయడానికి. సో డెఫినెట్లీగా నేను మీకు ఒక మంచి అవుట్పుట్ అయితే ఇస్తాను. సో మన ఛానల్ని ఇలానే సపోర్ట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. సో ఇలాంటి మంచి కంటెంట్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.